ఇందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ సివి గారికి నమస్కారం. నేను పెద్ద విద్యావంతుని కాదు. గురువుగారు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని ఆయన ద్వారా ఆయన వ్యక్తం చేసినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయగలిగినానే కానీ నా సొంతం అంటూ ఏమీ లేదు. చెప్పగలిగినా చెప్పలేకపోయినా రెండు ఆయనే, నాయ మాత్రం కాదు. కాబట్టి మీ ముందు మాస్టర్ సివివి గారికి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ. సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారికి తెలియజేసినటువంటి విషయాలను నాకు ఇలా చెప్పారు అని ప్రభాకర్ శాస్త్రి గారు ప్రజ్ఞా ప్రభాకరంలో రాశారు. ఆ విషయాలను వారు సివివి గారు చెప్పింది శాస్త్రి గారికి ఒక్కడికే కాదు, మనందరికీ కూడా నిత్యము మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి అనేటువంటి దానికోసమని వారు శాస్త్రి గారికి తెలియజేశారు. అది వారు పుస్తక రూపంలో కనుక పెట్టి ఉండకపోతే మనం చాలా మిస్ అయ్యి ఉండేవాళ్ళం. మన శాస్త్రి గారు అది వారి జీవిత చరిత్రలో రాసినందువల్ల మనం తెలుసుకొని మన జీవితానికి ఆ విధమైన జీవితాన్ని కావాలని కోరుకునేవాడికి నడుచుకోవడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఆ సంభాషణను మీ ముందర ఉంచుతున్నా. ఇది నా సబ్జెక్ట్ కాదు. సివివి గారు శాస్త్రి గారికి చెప్పిన మాటలు, శాస్త్రి గారికి సివివి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ అన్నమాట. ప్రభాకర్ శాస్త్రి గారు సివివి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత స్వస్థత చేకూరుతుంది. అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఇట్లా అంటారు, నేను 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నిద్ర లేదు, ఆకలి లేదు, జీర్ణించుకునేటువంటి శక్తి కూడా లేదు. ఆ స్థితిలో మిమ్మల్ని గురించి తెలుసుకునే సమయం ఆసన్నం అవుతుండగానే, అంటే అసలు సివి గారు తెలియదు, వారిని గురించి తెలుసుకునే సమయం ఆసన్నం అవుతుండగానే ఈయన హోటల్కి భోజనానికి పోయాక, ఎవరు? ప్రభాకర్ శాస్త్రి గారు. పెడితే రోజు నేను 4 ముద్దలు అన్నం తినలేకపోయేవాడిని. ఆ పూట కడుపు నిండా తృప్తిగా భోజనం చేశాను. ఆ తర్వాత మీ శిష్యుడైనటువంటి పోతురాజు నరసింహం గారిని కలిశాను. వారి దగ్గరికి వెళ్తే వారు ఈ యోగాన్ని గురించే చెప్తున్నారు. వారు చెప్పే మాటలు వింటుంటే నాకు దివ్య సౌఖ్య సౌధమునకు బాటలు వేసినట్లుగా ఉంది. అలా అనిపించింది. నాలో ఆయన చెప్పే మాటలు వింటుంటే నాలో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా ఎడం వైపు నుంచి బయటికి వెళ్ళిపోతున్నది. కుడివైపు నుంచి మంచి అనేది, అంటే నాకు అవసరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నాకు కావాల్సినవి మొత్తం కూడా కుడివైపు నుంచి దూరి ప్రవేశించింది అని చెప్పారు. అనంతరం వారి సలహా మేరకు నేను మద్రాసు నుంచి కుంభకోణం బయలుదేరి రైల్లో ప్రశాంతంగా ప్రయాణం చేయగలిగినటువంటి స్థితి నాకు లభ్యమైంది. కుంభకోణం రాగానే మీరు నాకు మంత్రోపదేశం చేశారు. ఆ రోజు రాత్రి నేను చాలా సుఖంగా నిద్రపోగలిగాను. ఒక 3 సంవత్సరాల్లో నిద్ర అంటూ నేను ఆ రోజుల్లో ఎరుగుదును. అయిపోయిన తర్వాత మీరు నాతోటి నువ్వు నిర్భయంగా అందరితోటి భుజించు అని చెప్పారు. నేను అలాగే నిర్భయంగా భుజించాను. ఎట్లా?
నూనె తిరగమాత కూరలు, ఆవు పచ్చడి, సాంబారు, రసం అన్నీ తిన్నా. ఇలాంటి భోజనం కనుక నేను మామూలుగా తింటే నాకు కడుపులో మంట, నిద్ర పట్టేది కాదు. కానీ ఆ రోజు నాకు ఎలాంటి అనారోగ్యం అనేది కలగలేదు. 3 సంవత్సరాల నుంచి ఈ జబ్బుతోటి మందులు మింగి నా కడుపు అంతా పచ్చి పుండులాగా తయారైపోయింది. కానీ నీ దగ్గరికి రాగానే నాకు ఆ బాధ కూడా తొలగిపోయింది. కాబట్టి నాకు ఈ ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు. నేను నీ దగ్గరే ఉండి నీకు సేవ చేసుకుంటూ నా జీవనోపాధి వరకు నేను ఏదో ఒక పని చేసుకొని బతుకుతాను. నీ దగ్గర ఉండి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటాడు. అప్పుడు సివి గారు అడుగుతారు, నీకు జీతం ఎంతరా అంటాడు. అంటే నాకు 50 రూపాయలండి అంటాడు. అయితే దీంతో నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఉన్న జీవితాన్ని మానుకొని నా దగ్గర ఉండేదేంటి? బండి నడుస్తుండగానే రిపేర్ సాగాలి. బండి ఊడదీసి చేస్తే బండి వాని జీవిక చెడుతుంది. కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి అనారోగ్యం తొలగించుకున్నావు అనుకో, ఆ తర్వాత నీకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? ఉద్యోగం చేసుకుంటూనే అనారోగ్యాన్ని తొలగించుకోవాలి. బండి నడుస్తుండగానే రిపేర్ సాగవలను. బండి ఊడదీసి చేస్తే బండి వారి జీవిక చెడును. అట్టిది నా యోగ మార్గము. సాగుతున్న ప్రవృత్తికి భంగం వాటిల్లరాదు. ఎవడు ఏ వృత్తి చేస్తున్నాడో దానికి భంగం వాటిల్లరాదు. సాగుతున్న ప్రవృత్తికి భంగం వాటిల్లరాదు. ఇది నివృత్తి మార్గం కాదు, రాజయోగ మార్గం. అంటే ఏంటి? ఎవడు ఏ పని చేయకుండా ఏదో గుహలోనో చెట్టు పొందునో కూర్చొని ముక్కు మూసుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చునేటువంటిది కాదు నా మార్గం. ప్రతి ఒక్కడు జీవనోపాధికి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. మళ్ళీ సైమల్టేనియస్గా యోగ సాధన కూడా జరుగుతూ ఉండాలి. రాజయోగ సాగుతున్న ప్రవృత్తికి భంగము వాటిల్లరాదు. ఇది నివృత్తి యోగము కాదు, రాజయోగ మార్గం. గార్హస్థ్వము పనికిరాదు. అంటే ఏంటి? పెళ్ళి పెటాకులు లేకుండా నేను సన్యాసం పుచ్చుకుంటానంటే కుదరదు. శుభ్రంగా పెళ్లి చేసుకోవాలి. పిల్ల పాపాలతో నిండు 100 ఏళ్ళు జీవనాన్ని గడపాలి. అలాంటి వాడే నాకు శిష్యుడు. ఆయన దగ్గర సచ్చిదానందేంద్ర సరస్వతి అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన స్వాముల వారు సన్యాసి. ఆయన సన్యాసి కాబట్టి ఆయనకు మంత్రోపదేశం చేయలే. ఆయన దగ్గర ఊరక సర్వీస్ చేసుకుంటూ ఉండేవాడే కానీ ఆయన మాత్రం సివి గారికి శిష్యుడు కాలేకపోయాడు. ఎందువల్ల? సన్యాసి అనేవాడు నాకు నా శిష్యుడిగా పనికిరాడు అన్నాడు. దాన్ని ఆచరించి చూపించాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, నా శిష్యుడు అనేటువంటి వాడు ఆహారాదులు సరిగా ససిగా తీసుకునవలను అన్నాడు. అంటే ఏంటి? ఏదో ఉప్పు ఉంటే పప్పు లేకుండా, పప్పు ఉంటే ఉప్పు లేకుండా తింటాం కాదు. నా శిష్యుడు అనేవాడు తృప్తిగా అన్నం, కూర, పప్పు, పచ్చడితోటి భుజించాలి. అలా ఉండాలంటే నువ్వు ఉద్యోగస్తుడు అయితే నీకు సాధ్యమవుతుంది. కానీ ఏదో 10 మంది పిల్లలు నా దగ్గర ఉండి నాకు సేవ చేసుకుంటూ 10 మంది పిల్లల్ని పెట్టుకొని ప్రైవేట్ చెప్పుకున్నావు అనుకో, 10 రోజులు 20 రూపాయలు వస్తాయి. 20 రూపాయలతో నీ జీవనం జరగదు. నువ్వు ఉద్యోగస్తుడు అయితేనే నీకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆరోగ్యవంతుడివై ఉద్యోగం చేసుకో. ఆ తర్వాత ఏమన్నాడు? నువ్వు చేసే ఉద్యోగం కూడా నీ జీవనోపాధి కోసం లాగా ఉండకూడదు, లోక కళ్యాణం కోసం ఉద్యోగం చేయాలన్నాడు. మనం ఇప్పుడు ప్రతి ఒక్కడు ఉద్యోగస్తుడు ఉన్నాడనుకోండి, వాడి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. లోకానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. అట్లా కాకుండా నువ్వు నాకు డబ్బులు ఇస్తే కానీ నేను పని చేయను, అసలు నేను ఎందుకు శ్రమ పడాలా,
ఏదో పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా కాలం వెళ్ళబుచ్చుకొని పోవచ్చు కదా అనే మనస్తత్వం మాత్రం నా శిష్యుడు అనేవాడికి పనికిరాదు. వాడి డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలి. ఎంతో ప్రజోపకారం కోసం వాడు పనిచేస్తూ ఉండాలని చెప్తాడు. కాబట్టి ఆరోగ్యవంతుడివై హాయిగా ఉద్యోగం చేసుకో. అయితే నువ్వు ఉద్యోగం మానుకొని నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నావు కదా, నా సన్నిధి కావాలని కోరుకుంటున్నావు కదా, నా సన్నిధి లాభము కోరే కదా అంటాడు. ఏంది నువ్వు ఉద్యోగం మానుకొని నా దగ్గర ఉండాలని కోరుకోవటం నా సన్నిధి లాభము కోరే కదా. నేను సదా నీ యందును ఏమన్నాడు? నేను సదా నీ యందు ఉందును అంటే నేను ఎల్లప్పుడూ కూడా నీలోనే ఉంటా. నువ్వు మద్రాసులో ఉద్యోగం రాజీనామా చేసి వచ్చి కుంభకోణంలో నా ఇంట్లో ఉండటం కాదు. నేను సదా నీ యందును, నీకు వలసిన సహాయము నీలో నుంచి జరుపుతూనే ఉందును. ఎంతటి అమృత వాక్కండి గురువు అంటే. అలాంటి మహానుభావుడు ఆ శాస్త్రి గారికి ఆయన దొరకటం, ఆయన తాతగారికి శాస్త్రి గారు దొరకటం, తాతగారు మనకు దొరకటం, అందువల్ల మనం ఈ విషయాలను తెలుసుకునే భాగ్యం మనకు కలిగింది. కానీ నేను సదా నీ యందుందును, నీకు వలసిన సహాయము నీలో నుంచి జరుపుతూనే ఉందును. నువ్వు కుంభకోణంలో వచ్చి ఉంటే ఎలాంటి అనుభూతిని పొందుతున్నావో ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా కూడా నేను నీకు అదే సంస్కారము అదే అనుభూతిని కల్పిస్తాను అని సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారితో చెప్తాడు. చెబుతూ ఒక్క మాట అంటాడు, ఉదయం జరిగిన యోగ సాధన సాయంత్రం దాకా పనిచేస్తుంటుంది. సాయంత్రం చేసిన యోగ సాధన ఉదయం అంటే రోజుకు 2 సార్లు మనం చేసుకునే ప్రేయరు ఉన్నదే ఆ 24 గంటలకు కూడా అది వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. అయితే మరి ప్రతి ఒక్క వ్యక్తి ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఇంట్లో ఖాళీ కూర్చుంటే జీవనోపాధి జరగదు. రకరకాల ఉద్యోగస్తులు ఉంటారు. నా స్నేహితుడు ఒక సాంబశివరావు గారని ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడు. ఆయన తెల్లవారుజాము 4 గంటలకు లేచిపోతాడు, రాత్రి 10 గంటలకు వస్తాడు. ఉదయం 6 గంటల ప్రేయర్ మిస్ అవుతాడు, సాయంత్రం 6 గంటల ప్రేయర్ కూడా మిస్ అవుతాడు. మరి వాళ్ళ ఉద్యోగం అలాంటిది. వాళ్ళకు కూడా గురువు గారు ఎంతటి అవకాశం ప్రసాదించాడంటే 6 గంటలకు ఒక్కసారి నువ్వు అల్లారం పెట్టుకో. ఆ 6 గంటలు అల్లారం మోగంగానే మాస్టర్ సివివి నమస్కారం అని 1 సెకండ్ అనుకో చాలు, నీ పని అయిపోయింది. నీ డ్యూటీ నువ్వు నిర్వర్తించినట్టే. అయిపోయిన తర్వాత నువ్వు రాత్రి 10కో 11కో ఇంటికి వస్తావు కదా. వచ్చిన తర్వాత స్నానం చేసి పడుకోబోయే ముందు నీకు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకోగలిగితే అంతసేపు ప్రార్థన చేసుకో. అది అంతేగాని నువ్వు ప్రార్థన చేయాలి కాబట్టి నువ్వు డ్యూటీ మానుకుంటే కుదరదు. ప్రతి ఒక్కడు ఏ డ్యూటీ చేస్తున్నాడో ఆ డ్యూటీని నిర్వర్తించుకుంటూనే ఆ 6 గంటల టయాన్ని మాత్రం మిస్ కాకుండా ధ్యానం చేసుకోమంటాడు. అప్పుడు కూడా ఏమంటాడు, నువ్వు మాస్టర్ సివివి నమస్కారము అనేంత వరకే నీ పెత్తనం. నువ్వు మాస్టర్ సివివి నమస్కారం అని నన్ను అనుకున్న తర్వాత నీ కంట్రోలింగ్ ఏముండదు. నీ బాడీ నా కంట్రోల్లోకి వస్తుంది. నిన్ను 15 నిమిషాలు ధ్యానం చేయించాలా, అరగంట కూర్చోబెట్టాలా, 45 నిమిషాలు కూర్చోబెట్టాలి, అసలు యాక్చువల్గా ఇంత సమయం అనేది లేనే లేదు. మనం ఏదో సుమారుగా మనం ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ప్రభాకర్ శాస్త్రి గారి మొట్టమొదటి ప్రార్థన
15 నిమిషాలు మాత్రమే జరిగింది. 15 నిమిషాల్లోనే ఆయనకు ఫ్రీ అయిపోయాడు, నమస్కారం వచ్చేసింది. అంటే టైం అనేది లేదు. మాస్టర్ సివివి గారు ఎంతసేపు కూర్చోమంటే అంత చూపు కూర్చోవటమే కానీ మన 15 నిమిషాలే జరిగింది, ఇంకొక అరగంట కూర్చుందాము, కొంచెం మన టైం బాగుంది అని అంటే మన పెత్తనమేం చల్లదు. ఆయన ఆ టైం కాగానే ఇంక మళ్ళీ కళ్ళు తెరిపిని పడిపోతాయి. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవాలన్నా కూడా అది సాధ్యం కాదనమాట. అంతా మనం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పావుగంట కానీ 20 నిమిషాలు కానీ ఆ 15 నిమిషాల్లో 20 నిమిషాల్లోనే ఆయన చేయాల్సినటువంటి రెక్టిఫికేషన్ మొత్తం కూడా చేస్తాడు. అది ఆయన బాధ్యత. ప్రభాకర్ శాస్త్రి గారు మొట్టమొదటిసారి వెళ్ళిన రోజే ఆయన పాపం ఒక 3 సంవత్సరాల కిందట ఎద్దుల బండి నుంచి ప్రయాణం చేస్తుంటాడు. చల్లపల్లి నుంచి పెదకళ్ళేపల్లికి ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు ఏమి ఉండేవి కావు, అవి పల్లెటూళ్ళు. చల్లపల్లి నుంచి పెదకళ్ళేపల్లికి ఒక ఎద్దుల బండి మీద ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుంటే బండి తిరగలబడిపోయింది. పడ్డప్పుడు శాస్త్రి గారి బండిలో నుంచి కింద పడ్డాడు. కింద పడినప్పుడు ఏం జరిగింది, ఈ కుడి భుజం అనేది డిస్లొకేట్ అయిపోయింది. అంటే ఏంది, మనకు ఈ చెయ్యి ఎలా తిప్పుకోవాలంటే అలా తిప్పుకునే అవకాశం ఉంది. ఆయనకు మా బండిది కింద పడ్డప్పుడు అది కోల్పోయాడు. బందర్లో వైద్యం చేయించుకున్నాడు, మద్రాసులో వైద్యం చేయించుకున్నాడు. ఎన్ని వైద్యాలు చేయించినా కూడా అది కరెక్ట్ పొజిషన్లోకి రాలే. 3 సంవత్సరాల పాటు దానితో నరకం అనుభవించాడు. అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి మాస్టర్ సివివి నమస్కారం అని మొట్టమొదటి మంత్రోపదేశం తీసుకున్న మరునిమిషం నుంచే ఆ డిస్లొకేట్ అయినటువంటి భుజం ఉందే కరెక్ట్ లొకేషన్లోకి ఆ యోగ శక్తి ద్వారా సర్జరీ కత్తిపెట్టి కొయ్యలా, ఒక సర్జరీ చేయలా, ఒక ఇంజక్షన్ లేదు, మాత్ర లేదు. టక్ 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 మనం శబ్దంతో సహానంట అది మూవ్ అవుతున్నదనేటువంటి విషయాన్ని, ఆ శబ్దాన్ని కూడా శాస్త్రి గారు గ్రహించగలిగాట. అలా శబ్దం చేసుకుంటూ నిదానంగా దానంతట అదే ఆ 2 కరెక్ట్ పొజిషన్లోకి చేరే విధంగా ఆ యోగ శక్తి ద్వారా ఆయన భుజం రెక్టిఫికేషన్ జరిగింది. అంటే ఏంది, ఆయన పావుగంట సేపేగా మరి మొత్తం ప్రార్థన జరిగింది. నువ్వు ఆపరేషన్ చేయాలన్నా గంట పట్టుద్ది, అసలు సర్జరీ మెటీరియల్ సెట్ చేసుకోవటానికే అరగంట పట్టుద్ది. 15 నిమిషాల్లో ఆ జరగాల్సినటువంటి రెక్టిఫికేషన్ మొత్తం కూడా ఆయన చేసేసాడు, అయిపోయింది. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే, నా యొక్క యోగం ఆచరించే వాళ్ళు ఈ విధమైనటువంటి జీవితాన్ని నడుపుకోండి అని చెబుతాడు. ఎవరు? సివివి గారు. వివేకమును, సత్యమును, ధర్మమును ఏమన్నాడు? వివేకము, సత్యము, ధర్మము. వివేకం అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మనం ప్రతి ఒక్కళ్ళు 24 గంటలు జీవనోపాధికో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, ఎవరో ఖాళీగా కూర్చోం. చేసేటప్పుడు మనం చేసే పని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, ఎవరన్నా బాధపడతారా అనేది 24 గంటలు మనం దాని మీద మనసు పెట్టమన్నాడు. ఏమన్నాడు? వివేకం అంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేట్టుగా నడుచుకో. రెండోది ఏం చెప్పాడు? సత్యం. సత్యాన్నే మాట్లాడు, సత్యాన్ని వీడకు. ధర్మం, ఏది ధర్మమో అది ఆచరించు. ఆ సాధకుడు అనేవాడు ఎలా ఉండాలి? వివేకమును, సత్యమును, ధర్మమును గుర్తుంచుకుంటూ ఎక్కడ ఆరాధించమన్నాడు? అంతరాత్మను ఆరాధన. నా సివి గారు నాకు దండం పెట్టరాల్లా, నా ఫోటోకు దండం పెట్టమల్లా, నా పాదుకలకు దండం పెట్టమల్లా. నీలోనే ఉన్నటువంటి పరమేశ్వరుడు భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కడిలో ఉన్నాడు. వాణ్ణి మనం దర్శించుకోగలిగితే
మనందరికీ కనపడతాడు. మనం దర్శించుకోలేదనుకోండి, ఆయన మనకు దర్శనం ఇయ్యడు. కానీ ఆయన లేని స్థలం అంటూ లేనే లేదు. వివేకమును, సత్యమును, ధర్మమును గుర్తుంచుకుంటూ అంతరాత్మను ఆరాధిస్తూ లోపలికి చొచ్చుకొని పోతున్న కొద్దీ నీకు వలసిన ఉద్బోధములు లభింపును. ఏమన్నాడు? నీకు వలసిన ఉద్బోధములు లభింపును అంటే ఎవడో చెప్ప, శివానందమో, సాంబశివరావు గారు, లేకపోతే పుల్లయ్యో మల్లయ్యో ఎవ్వడు నీకు సూచనలు ఇవ్వాల్సిన అక్కర్లా. నువ్వు ఏ విధంగా అయితే యోగ సాధన చేయమని చెప్పానో ఆ విధంగా నువ్వు యోగ సాధన చేస్తూ ఉంటే నీకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ ఉద్బోధం నీకే లభిస్తుంది. అవి ఎట్లా జరుగుతుంది, ఎలా చేసుకోవాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నీకు నీలో ఉన్నటువంటి భగవంతుడి ద్వారా నీకు సందేశం వస్తూనే ఉంటుంది. అంతేగాని ఈ యోగంలో కూర్చుంటే ఎలా చేయాలి, నువ్వు ఎవరిని అడగాల్సిన పల్లా, నీకు ఒకడు చెప్పగలిగిన వాడు కూడా ఎవడు లేడు. మాస్టర్ సివివి గారు ఒక్కడే ప్రభాకర్ శాస్త్రి గారికి చెప్పాడు. ప్రభాకర్ శాస్త్రి గారు కూడా ఏమన్నాడు? నేను గురువును కాదు, గురువు అనేవాడు మాస్టర్ సివివి ఒక్కడు మాత్రమే. సివివి గారు తప్ప ఈ భూమండలంలో మన యోగంలో గురువు అనే పదాన్ని ఎవ్వడికి వాడరాదు. మనమందరం సోదరులు, మనమందరం బ్రదర్స్. మన గురువు ఎవడు? మాస్టర్ సివివి ఒక్కడే. మనం ఆ విధంగా కనుక ధ్యానం చేసుకుంటూ ఆయన చెప్పిన మార్గంలో వివేకము, సత్యము, ధర్మము గుర్తుంచుకుంటూ ధ్యానంలో ఉంటే నీకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని ఆ మాస్టర్ సివివి గారు 24 గంటలు నీకు తెలియజేస్తూనే ఉంటాడు. ఆయన సివివి అనేవాడు శివానందంలో ఒక్కడిలో ఉండడు, సాంబశివరావు గారు ఒక్కడిలో ఉండడు. అందరిలో ఉన్నటువంటి సివివి గారు 24 గంటలు అందరికీ తెలియజేస్తూనే ఉంటాడు. అంతటి మహానుభావుడు అయినటువంటి మహానుభావుడి కాళ్ళు మనం పట్టుకోగలిగాం. ఆ మహానుభావుడి మార్గంలో మనం నడుచుకుంటున్నాం. వివేకమును, సత్యమును, ధర్మమును గుర్తుంచుకుంటూ అంతరాత్మను ఆరాధిస్తూ లోపలికి చొచ్చుకొని పోతున్న కొద్దీ నీకు వలసిన ఉద్బోధములు లభింపును. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది కూడా క్రమక్రమముగా నీవే తెలుసుకొనగలవు. ఎంత అద్భుతంగా చెప్పాడండి. నువ్వే తెలుసుకుంటావు, నేను చెప్పక్కర్లా, నీకే తెలుస్తుంది. ఆయనకొక్కడికే కాదు, మనం అందరం కూడా ఆయన సోదరులమే, ప్రభాకర్ శాస్త్రి గారి సోదరులమే. మనందరికి కూడా వస్తుంది. అయితే మనం ఆ మార్గంలో నడుచుకోవాలి. అది ఒక్కటే. అప్పుడు అంటాడు, నీకు ఇంకా పూర్తిగా ఆరోగ్యం చేకూరలా. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీకు కొద్దిపాటి రెక్టిఫికేషన్ జరిగింది, నీకు ఇంకా ఆరోగ్యం చేకూరాల్సింది ఇంకా ఉంది. కాబట్టి నీకు ఆరోగ్యమే ముఖ్యం. ఆ తర్వాత యోగ సాధన నీవు పొందగలవు అన్నాడు. అంటే నువ్వు కొంతమంది అంటారు, ఏమని, ఆ ట్రీట్మెంట్స్ కాదండి తాతగారు, ఎవరికి ట్రీట్మెంట్లు ఇస్తారు, అసలు ట్రీట్మెంట్లు కాదు, యోగం వేరండి, అసలు యోగం చెందాలి కానీ ట్రీట్మెంట్ కాదు. సివివి గారు ఏమన్నాడు? నీకు ముందు ఆరోగ్యమే ముఖ్యం, యోగం తర్వాత లభ్యమవుతుంది. అంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి యోగ శక్తిని పొందడానికి మన మనసే నిలబడదు. కాళ్ళు నొప్పో, కడుపులో నొప్పో, తలకాయ నొప్పో పుడుతుంది అనుకోండి, మన మనసు ఎక్కడ ఉంటుంది? ఆ నొప్పి బాధ మీద ఉంటుంది. ఆ బాధ తొలగిన తర్వాత మనకు ఒక సమస్థితి ఏర్పడుతుంది. ఆ సమస్థితి వచ్చినప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా కూడా మనకు ఎలాంటి చికాకులు లేకుండా జరిగిపోతుంది. కాబట్టి నీకు ముందు ఆరోగ్యమే ముఖ్యం, యోగం తర్వాత లభ్యమవుతుంది అంటాడు. అని అప్పుడు ఏమంటాడు? నువ్వు ఖాళీ కడుపుతోటి యోగం కూడా చేయడానికి వీల్లేదు. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు కానీ సాయంత్రం 6 గంటలకు కానీ ప్రార్థన చేసుకునే అవకాశం దొరికిన వాడు
కడుపులో మంట పుట్టుకుంటూ ఖాళీ కడుపుతోటి ఇబ్బంది పడుకుంటూ మాత్రం ధ్యానం చేయకూడదు. ఏదన్నా ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే ధ్యానం చేయాలి. అలాగే దీనికి చిన్న నిదర్శనం చెప్తాను. ప్రభాకర్ శాస్త్రి గారి ఇల్లాలు అమ్మగారు, ప్రభాకర్ శాస్త్రి గారి మిస్సెస్ కొత్తగా మంత్రోపదేశం తీసుకుంటున్నది. ఆ రోజు తీసుకుంటుంటే సివివి గారి మిస్సెస్ ఏం చేసింది, ప్లేట్లో ఇడ్లీలు ఏదో పలహారం పెట్టింది. ఆ రోజుల్లో తమిళనాడులో ఇడ్లీ ఎక్కువగా పెడతారు. ఆ ఇడ్లీ ప్లేట్ చేసుకొచ్చి పెట్టి, అమ్మా ఈ టిఫిన్ చేసి ప్రార్థన చేసుకో అంది. ఏమో స్వచ్ఛమైన నియోగ బ్రాహ్మలు ఎవరు, ప్రభాకర్ శాస్త్రి గారు. అందులో అమ్మగారు ఇంకా ఆచారవంతురాలు. మనం టిఫిన్ చేసి ప్రార్థన చేసుకునేది ఏంటి, టిఫిన్ చేసి ప్రార్థన చేస్తే తప్పు కదా. మరి ఇప్పుడు మనం కూడా అంతే ఆచరిస్తుంటాం. 90% మంది ఏదన్నా పూజ ఉందంటే ఆ రోజు నకనకలాకుంటుండి ఉపవాసం ఉండి ఎప్పుడో రాత్రికో 7ంటికో 8ంటికో చుక్కలు చూసిన తర్వాతనో అన్నం తింటాం. అమ్మగారు కూడా అట్లాగే ఏం చేసింది, ఆమె ఏం తినకుండా ప్రార్థనలో కూర్చుంది. ఆమె మంత్రోపదేశం చేసింది. 2-3 నిమిషాల్లోనే శరీరం మొత్తం ఎక్కడ పట్టకపోయినాయి. మా ఒళ్ళు బిగుసుకొని పోతుంది. ఆ పక్కనే ఇందాక చెప్పాను స్వాముల వారని, ఆయన చూశాడు. ఎవరికేదో జరిగిపోతుందని పోయి పరిగెత్తుకుంటూ పోయి అమ్మగారితో చెబుతాడు. ఎవరు, సివివి గారి మిస్సెస్ తోటి. ఆమె వచ్చి చూస్తుంది. పెట్టిన ప్లేటు పెట్టినట్టే శుభ్రంగా ఉంది. ఉండేసరికి అప్పుడు మళ్ళీ ఏమైనా ఒళ్ళంతా పిసికి లేపి ఆ టిఫిన్ పెట్టి టిఫిన్ తినిపించి మళ్ళీ కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెడితే హాయిగా బ్రహ్మాండంగా యోగ శక్తి సమకూడింది. నాకు అద్భుతమైనటువంటి యోగం జరిగింది అని ఆ తర్వాత ప్రజ్ఞా ప్రభాకరంలో శాస్త్రి గారే రాశాడు. అందుకని ఏమీ తినకుండా మాత్రం ఉండొద్దు. ఆకలి లేకుండా ఉంటే చేసుకోండి. మీకు ఆకలి ఉందనుకో కనీసం కాఫీ నీళ్ళు, ఉదయం పూట అయితే కాఫీ నీళ్ళు, సాయంత్రం అయితే ఏది కావాలన్నా లభ్యం అవుతుంది, ఇబ్బంది లేదు. అట్లా ఆయన ప్రేయర్ చేయించే రోజుల్లో కూడా 6 గంటల ప్రార్థన ఉంటే 6 గంటలకల్లా టిఫిన్ ఇడ్లీలు తెప్పించి పెట్టేవాడు. కుంభకోణంలో టిఫిన్ చేసిన తర్వాతనే ఆయన ప్రార్థన మొదలుపెట్టేవాడు. ఇంకా తర్వాత మద్రాసులో చాలామంది ఉన్నారు ఈ యోగంని అభ్యసించే వాళ్ళు. వాళ్ళందరినీ నువ్వు తరచుగా కలుసుకుంటూ ఉండు అని చెప్పాడు. అంటే ఏంది, మన యోగ ఫ్రెండ్స్ నువ్వు రిపీటెడ్గా కలుస్తూ ఉండు. నువ్వేదో నువ్వు ఒక్కడివే ధ్యానం చేసుకోవటం కాదు, నీ సోదర బృందంతో కూడా కలిసిమెలిసి జీవించాలి అనేటువంటి విషయాన్ని ప్రభాకర్ శాస్త్రి గారికి సివివి గారు సందేశం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమంటాడు, నీకు వీలు కుదిరినప్పుడు కుంభకోణం వస్తుండు, నువ్వు వెళ్ళిపోయి మద్రాసులో ఉద్యోగం చేసుకుంటుండు, ఎప్పుడన్నా తీరిక దొరికితే నువ్వు మాత్రం ఇక్కడికి రా అంటాడు. డిసెంబర్ తిదివారం అంటే అప్పుడు మాస్టర్ సివివి గారి దగ్గర సంవత్సరానికి రెండు కాల్స్ ఉండేవి. ఒకటి డిసెంబర్ కాలు, రెండోది మే కాలు. డిసెంబర్ కాలు అంటే నూతన సంవత్సరం, ఆ పాత సంవత్సరం వెళ్ళిపోవడం, కొత్త సంవత్సరం. మనం జనవరి 1 చేసుకుంటుంటాం కదా అందరం. ఇప్పుడు వేరే విధంగా చేసుకుంటున్నాం. కానీ ఆ డిసెంబర్ కాలు అనేటువంటిది మాస్టర్ సివివి గారు కూడా ఆధ్యాత్మికంగా ఇంట్రడ్యూస్ చేశాడు. మనం దాన్ని చెడుతోలో నడుచుకుంటున్నాం. కానీ డిసెంబర్ కాలు, మే కాలు ఏంటంటే మే 29 మన యోగా అనేటువంటిది స్టార్ట్ చేసినటువంటి రోజు. డిసెంబర్ తిదివారమును మే తిదివారమును తప్పకుండా వస్తూ ఉండు అని చెప్పాడు. అర్థమైందా? ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారంటే, నాకు శిష్యుడిగా ఉండేటువంటి వాడు ఎవడైనా విడ్డూరమైనటువంటి వేషధారణతో కానీ విడ్డూరంగా ప్రవర్తించటం కానీ పనికి రాదు అన్నాడు. ఏమన్నాడు అంటే ఏంది, కొంతమందిని చూస్తుంటాం మనం, వీళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారనే దానికి ఒక ట్రేడ్ మార్క్ లాగా ఒక్కొక్కడు ఒక్కొక్క రంగు బట్టలు వేసుకుంటాడు, ఒక్కొక్క గెటప్లో ఉంటారు. వాళ్ళు ఉంటే ఉండొచ్చు. నా శిష్యుడు అనేటువంటి వాళ్ళని నేను తప్పు పట్టల్లా. నా శిష్యుడు అనేటువంటి వాడు మటుకు
అందరితో పాటు మనం సామాన్యమైనటువంటి మానవుడిలాగానే ఉండాలి. కానీ ఈయన కుంభకోణం యోగా శిష్యుడు, యోగా మెంబరు అనేటువంటి దానికి ఒక విధమైన ట్రేడ్ మార్క్ మాత్రం ఉండటానికి వీల్లేదు. నలుగురితో పాటు జీవించుము. తర్వాత ఏం చెప్పాడు? నాకు ఈ యోగమున ఎవడు కానీ ప్రత్యేకముగా కడతేరజాలడు. ఈ యోగమున ఎవడు కానీ ప్రత్యేకముగా కడతేరజాలడు. తాను, తన చుట్టుపక్కల వారు, తన ఆత్మీయులు క్రమముగా లోకమునంతను ప్రేమించి లోకమునంతను కడతేర్చువాడు కావాలను అన్నాడు. ఏమన్నాడు? ఎవ్వడు కానీ ప్రత్యేకముగా కడతేరజాలడు. అంటే ఏంటి? మనం ప్రాక్టీస్ ఒక్కటే కాదు, మాస్టర్ సివివి నమస్కారం అనేటువంటి యోగ సాధన ఒక్కటే కాదు కావాల్సింది. తాను, తన చుట్టుపక్కల వారు, తన ఆత్మీయులు క్రమముగా బావగారు టైం చెప్పాలి. తాను, తన చుట్టుపక్కల వారు, తన ఆత్మీయులు క్రమముగా లోకమునంతను ప్రేమించి లోకమునంతను కడతేర్చువాడు కావాలను అన్నాడు. అంటే వాడికి ఈ సృష్టిలో ఏ ఒక్కడి కూడా శత్రువు అనేవాడు లేడు. శత్రు భావన అనేదే మన మనసులో ఉండకూడదు. మనకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్, డియరెస్ట్ ఫ్రెండ్ ఎవడుంటాడో వాడిని ఎంతగా ప్రేమిస్తున్నామో ప్రతి ఒక్కడిని కూడా అంతగా ప్రేమించమన్నాడు. అంతగా ప్రేమించినప్పుడు మాత్రమే ఈ యోగంలో మనము ఈ యోగానికి మోటివేషన్ ఏంటి? మృత్యుంజయ తత్వమును పొందవాలను. అంటే ఈ చావటం పుట్టడం అనేటువంటిది లేని స్థితి రావాలి అంటే ఎవడో ఒక సాధకుడు అంతటి అఖండమైనటువంటి ప్రేమతత్వాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ యోగము సక్సెస్ అవుతుంది. అఖండము సర్వవ్యాపకము అయిన తత్వమును బడయుటకు తాను అఖండుడు సర్వవ్యాపకుడు కాక తప్పదు. ఏమన్నాడు? ఇంతటి మహత్తరమైనటువంటి దాన్ని సాధించాలి. ఏంది? మృత్యుంజయ తత్వాన్ని సాధించాలంటే చిన్న విషయమా? ఎవడన్నా ఇంతవరకు మన భూమండలంలో సాధించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. కానీ అలాంటిది సాధించేవాడు ఎవడు? గొప్పవాడైతే మాత్రమే అది సాధ్యమవుతుంది. అఖండము సర్వవ్యాపకము అయిన తత్వమును పడయుటకు తాను అఖండుడు కావాలి. అఖండుడి వల్లనే ఈ సత్కార్యం జరుగుతుంది. అఖండుడు సర్వవ్యాపకుడు కాక తప్పదు. అట్లాంటి మహానుభావుడి వల్ల నా యోగం సక్సెస్ అవుతుంది. అంత త్యాగధనుడు, అంత ప్రేమమూర్తి, అంత దయామయుడు వచ్చినప్పుడు మాత్రమే ఈ యోగం సక్సెస్ అవుతుంది. నేను యోగాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు? దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి. అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం? మనది భారతదేశం, మనకి పాకిస్తాన్ అంటే గిట్టదు, ఏనావాడంటే అంతకన్నా గిట్టదు. ఎందుకంటే వాడితో తన్నులు తిన్నవాళ్ళం కాబట్టి, మనం నష్టపోయిన వాళ్ళం కాబట్టి. అయినా ఆ దేశం అనేటువంటి డిఫరెన్సియేషన్ కూడా ఉండకూడదు. దేశం తర్వాత ఏమన్నాడు? కులం అనేటువంటి ప్రసక్తే ఉండకూడదు. దేశ కుల, మూడోది మతం. దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి, అంటే దాన్ని దాటాలి. వేరుపడిపోయి సర్వప్రజతో అందరితోటి కూడా మనము సామరస్యం కుదుర్చుకున్నప్పుడు మాత్రమే దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి సర్వప్రజతో సామరస్యము కుదుర్చుకోలేని వాడు సంసార బంధమున కొట్టుకులాడవలసినదే. అంటే ఏమన్నాడు? సంసార బంధమున అంటే ఏంది? వీడికి ఇట్లా పుట్టడం చావటమే కానీ వీడికి ముక్తి అనేది రాదు. ముక్తి రావాలి అంటే
ఆయన చెప్పిన మార్గంలో నడుచుకున్న వాడికి మాత్రమే ముక్తి వస్తుంది అని స్పష్టంగా మాస్టర్ సివివి గారు ప్రభాకర శాస్త్రి గారికి చెప్పాడు. ప్రభాకర శాస్త్రి గారు మనకు అందించాడు. అర్థమైందా? అంతకన్నా ప్రమాణమైనటువంటి వ్యక్తులు మనకెవరు లేరు. మనం సాధ్యమైనంత వరకు ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండటమే మనకు. అంతేగాని మనకు అది రాలేదే ఇది రాలేదే అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు? నీవు పరమాత్మ కుతూహలుడివై ఉండుము అన్నాడు. నువ్వు చేయాల్సిందేంటి? నీకేమన్నా నువ్వు దేనికి నీ సొంతంగా నువ్వేం చేయలేవు. నువ్వేం చేయాలి? పరమాత్మ కుతూహలుడివై ఉండుము. పరమాత్మ కుతూహలం అంటే ఏంటి? భగవంతుని యందు మనకు ఒక భక్తిభావము, విశ్వాసము, అభిలాష, ఆయన ఎడల మనకు ఒక మంచి ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటే నీకు అవసరమైనవన్నీ నేను ఏర్పాటు చేస్తానన్నాడు. నీకు సాధ్యం కాదు, కానీ ఆ సాధ్యమయ్యేట్టు నేను చేస్తా. ఎప్పుడు? నువ్వు భగవంతుడి మీద భక్తి పెట్టుకొని ఉన్నప్పుడు నీకేదేది అవసరమవుతుందో అటువంటి ప్రతి ఒక్కటి దాన్ని కూడా నేనే నీకు సమకూరుస్తుంటాను. అయితే నువ్వేం చేయాలి? దేవుడి మీద ఒక భక్తి భావన కలిగి ఆయన ఏ మార్గం చెప్పాడో ఆ మార్గంలో మనం నడుచుకుంటూ పోతే మనకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా మన తల్లి తండ్రి గురువు ఎవడు చెప్పలేనివి కూడా ఆ మాస్టర్ సివివి అనేటువంటి భగవానుడు మనకు అందిస్తూ మనల్ని నడిపిస్తాను అని మనకు ఆయన ఎస్యూరెన్స్ ఇచ్చాడు ప్రభాకర శాస్త్రి గారికి. ప్రభాకర శాస్త్రి గారికి ఇచ్చాడంటే మనందరికి కూడా ఆ మార్గంలో ఉండే ప్రతి ఒక్కడికి కూడా ఆయన ఇచ్చినట్టే లెక్క. దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి సర్వప్రజతో సామరస్యము కుదుర్చుకోలేని వాడు సంసార బంధమున కొట్టుకులాడవలసినదే. బహిర్ముఖముగా సాగుతున్న బహుత్వమును సాగనిచ్చుతూనే అంతర్ముఖముగా తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తించవలను అన్నాడు. ఏమన్నాడు? బహిర్ముఖముగా సాగుతున్న బహుత్వమును సాగనిచ్చుతూనే. అంటే బహిర్ముఖముగా సాగుతున్న బహుత్వం అంటే ఏంది? నేను శివానందాన్ని, ఆయన యోగానంద గారు, ఆయన సాంబశివరావు గారు నాకేమవుతాడు? ఫ్రెండ్. యోగానంద గారు ఏమవుతాడు? బావగారు అవుతాడు. ఇది ఎక్స్టర్నల్గా మనకు వేరు పర్సన్స్గా. విజయలక్ష్మి ఏమైంది? కూతురైంది. ఇవన్నీ బయట డిఫరెన్స్గా కనిపిస్తుంటారు. బహిర్ముఖంగా సాగుతున్న బహుత్వమును సాగనిచ్చుతుంది అంటే ఏంది? బావగారు ఏం పిలవాల్సిందే నేను యోగానంద గారిని. సాంబశివరావుని ఏమండి గురుగారు అనాలా? ఏం తల్లి అని పిలవాలి. పిలుస్తూనే తిరిగి బహిర్ముఖముగా సాగుతున్న బహుత్వమును సాగనిస్తూనే అంతర్ముఖముగా తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తించవలను. ఎంత అద్భుతంగా చెప్పాడండి. అంతర్ముఖముగా తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తించవలను అన్నాడు. వీళ్ళందరిలో ఇందాకేం చెప్పాడు? అంతరాత్మను ఆరాధించమన్నాడా? అంతరాత్మ ప్రతి ఒక్కడికి ఉంటుంది కదా. వీళ్ళందరూ ఎవరు? ప్రతి ఒక్కడిలో కూడా భగవంతుడిని కలిగినటువంటి మనుషులు. అంటే ప్రతి ఒక్కడిలో కూడా ఆ భగవత్ స్వరూపుడు ఉన్నాడు. మనం వాళ్ళలో ఎవరు చూడాలి? అంతర్ముఖముగా తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తించాలి. అందరిలో కూడా మాస్టర్ సివివి గారు ఉన్నాడు. ఆ మాస్టర్ సివివి గారిని నిరంతరం మనం చూస్తూనే ఉండాలి. అంతేగాని యోగానంద్ గారు బావగారు అన్నంత మాత్రాన ఆయన బావగారు కాదు, ఏం కాదు. ఆయన మాస్టర్ సివివి గారి ప్రతిరూపమే. తల్లి అన్న విజయలక్ష్మి ఆ మాస్టర్ సివివి గారికి ప్రతిరూపమే. సాంబశివరావు గారు అని పేరు పెట్టి పిలిచిన సాంబశివరావు గారు కూడా మాస్టర్ సివివి గారికి ప్రతిరూపమే.
వీళ్ళందరిలో కూడా మనం ఎవరిని దర్శించాలి? మాస్టర్ సివివి గారిని ఆ భగవత్ స్వరూపుడిగా దర్శించడమే కాదు, వర్తించుము అన్నాడు. వర్తించడం అంటే ఏంటి? వాడితో మనం అలా బిహేవ్ చేయాలి. మన కోపం వచ్చి నోటికొచ్చినట్టు వాగటం కాదు. అవతల వాళ్ళలో మాస్టర్ సివివి గారి ప్రతిరూపం ఉంది. ఆ మాస్టర్ సివివి గారితో మనం ఎంత రెస్పెక్ట్గా, ఎంత వినయంతో బిహేవ్ చేస్తామో అంతే వినయంతో అందరితో కూడా మనం నడుచుకోవాలి. వర్తించవలను అంటే వర్తించటం అంటే వివేకమును, సత్యమును, ధర్మమును గుర్తుంచుకొని అంతరాత్మను ఆరాధిస్తూ లోపలికి చుచ్చుకొని పోతున్న కొద్దీ నీకు వలసిన ఉద్బోధములు లభించును అని చెప్పాడు. అంటే ఇదంతా ఏంది? నా మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క శిష్యుడికి కూడా ఈ విధంగా నడుచుకోండి. తర్వాత ఏం చెప్పాడు? అందరూ కులాలు ఒకటే, మతాలు ఒకటే. కులము మతము అనేటువంటిది లేనే లేదు. అందరూ అన్ని మతాలు భగవంతుడే, అన్ని కులాలు భగవంతుడే, అందరు వ్యక్తులు భగవంతుని యొక్క ప్రతిరూపాలే. కాబట్టి మనం ఒక మనిషితో మనం మాట్లాడుకున్నాము అంటే ఎంత ఆచి తూచి మాట్లాడాలి, ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడాలి అనేది మనం ఒకటి ఎదుటివాడిని ఒక ఏళ్ళు చూపిస్తుంటే మనకు 4 ఏళ్ళు చూపిస్తుంటాయి. తెలిసిందా? వాడి తప్పును మనం ఎంచడం కాదు, ముందు మన తప్పును మనం తెలుసుకొని మన జీవితం ఎలా నడుస్తుంది, వాడిని మనం వంక పెడుతున్నాం, ఆ వంక పెట్టేటప్పుడు మన జీవితం ఎలా ఉంది అనేటువంటిది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని నడుచుకుంటూ ఉండాలి. తర్వాత చెప్పండి, మరి నాకేమో తెలుసు. సరే, వాసుదేవ, ఈ అవకాశం ఇచ్చినందుకు సభవారికి ధన్యవాదాలు. నాకు తెలిసి కానీ తెలియక కానీ గురువు గారు ఏదన్నా తప్పు మాట్లాడించినా అది ఆయనదే కానీ నాది మాత్రం కాదు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ సివివి గారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.